జీవితాంతం క్షమించుకోలేని తప్పు చెయ్యకు వసు. వెంటనే అభికి ఫోన్ చెయ్యి వసు. ఆలస్యం చేయకు. ఇప్పటికే విడాకుల విషయం ఇంట్లో దాచిపెట్టావు. నువ్వు అభి కలిస్తే మీరు మరింత దగ్గరవుతారు. నువ్వు దాచిన విషయం బయటపడినా అభి నీకు అండగా ఉంటాడు. నీకంతా మంచి జరుగుతుంది వసు. నీ మనసుకు సర్ది చెప్పుకొని అభికి ఫోన్ చెయ్యి. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కింద పడిపోయిందేంటి? ఇది అశుభం. హార్ట్ కూడా ఆరిపోయిందే. ఇది ఖచ్చితంగా అపశకునమే. మీరిద్దరూ దంపతుల్లాగా కలవాలి, లేదంటే మరెన్నో అనర్థాలు అపార్థాలు జరుగుతాయి. ఎన్నిసార్లు మీ వల్ల అభి చావు అంచులతో పోరాటం చెయ్యాలి. వాణ్ణి చంపేదాకా వదలరా మీరు? ఈ ప్రమాదాలన్నీ ఎలా జరుగుతున్నాయో నీకు తెలీదా? మీ పంతం మీదే గాని మేమేమైపోయినా మీకు పర్వాలేదా? ఫోన్ చెయ్యి వసు. చెయ్యి వసు. హలో, ఏవండి? నేను తెలుసండి, మీ నంబర్ ఎప్పుడో ఫీడ్ చేసుకున్నాను. బిజీగా ఉన్నారా? పర్లేదు, చెప్పండి. అంటే అది ఈవినింగ్ ఎన్నింటికి వస్తారు? ఎందుకండి? ఊరికే. ఏదైనా తీసుకురమ్మంటారా? ఆహా, ఏమొద్దు. మీరు త్వరగా ఇంటికి రండి చాలు. ష్యూర్, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, త్వరగా రావాలి. వస్తాను. కంగ్రాట్స్ వసు. అభికి ఫోన్ చేసి తొలి అడుగు వేశావు. రాత్రి పాల గ్లాస్తో మీ గదిలో అడుగు పెట్టే వరకు ఈ అడుగులు ఆగకూడదు.
వెళ్ళి అంతా సవ్యంగా జరగాలని దేవుడికి దండం పెట్టుకోవాసు. వెళ్ళు. ఈ పెళ్లితో నా జీవితం మొదలైందనుకున్నాను, కానీ ఈ జీవితం ఇంకా అసంపూర్ణంగానే మిగిలిందని ఇప్పుడు అర్థమవుతోంది. అందుకే ఈ రాత్రితో అసలు జీవితం మొదలు పెట్టబోతున్నాను. నా మనసుని ఒప్పించే బాధ్యత నీదే. నన్ను ఆశీర్వదించు స్వామి. మళ్ళీ మాయమయ్యారా? కళ్ళు మూసుకోకుండానే కలలు కంటున్నావేంటి నువ్వు? బాగున్నారు. థ్యాంక్స్. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. ఇప్పటి వరకు ఆయన ఫేస్ కనిపించింది, ఇప్పుడు వాయిస్ వినిపిస్తోంది. భ్రమ, అంతా నా భ్రమ.
భ్రమ ఏంటండి? మీరు ఆఫీస్ నుంచి రాకపోయినా వచ్చినట్టు కలలు కంటున్నాను. నా గురించి మీరు కలలు కంటున్నారా? అవును. ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? కొత్తగా కూడా కనిపిస్తున్నారు. ఆ, మీరు నిజంగా కనిపిస్తున్నారా? నిజంగా కనిపించడం ఏంటండి? ఆ, మీరు నిజంగానే వచ్చారా? నిజంగా రావడం ఏంటండి? అంటే మీరు నిజమేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్క నిమిషం. ఆ, ఏ, మీరేం నన్నగిచ్చారు? అంటే నేను భ్రమలో ఉన్నానేమోనని. అప్పుడు మీరు కదా గిచ్చుకోవాలి. అయ్యో, అవును కదా. అవసరం లేదు, నేను నిజంగానే వచ్చాను. సారీ. ఎందుకు? వచ్చినందుక? ఆహా, కాదు. మిమ్మల్ని గిల్లినందుకు. ఇట్స్ ఓకే. యా, అసలు ఏంటిదంతా? నన్నెందుకు ఎర్లీగా రమ్మన్నారు? ఆ, అది 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 చెప్పండి. ఫస్ట్ మీరు ఫ్రెష్ అయ్యి రండి. ఎందుకు? చెప్తాను, వెళ్ళండి. అసలు విషయం ఏంటో చెప్పండి. ఆ, చాలా పెద్ద విషయము. కాదు, మంచి విషయము. ముందు మీరు ఫ్రెష్ అయ్యి రండి.
పెళ్ళయింది కదా. అయింది. ఆ పెళ్ళయ్యాక మనము భార్యాభర్తలుగా ఉండాలి కదా. ఉంటున్నాం కదా. లేదు, మనం అమ్మ నాన్నల్లా ఉంటున్నాం. అలా ఉండాలనే కదా మనం అనుకున్నాం. అలా ఉండకూడదట. ఎందుకు? భార్యాభర్తల్లాగే ఉండాలంట. ఎవరు చెప్పారు? మిగతా వాళ్ళు వాళ్ళ మాటలను మనం వినాల్సిన అవసరం లేదు. వినాలంట. పెద్దలు మన మంచి కోరే చెప్తారు. వినకపోతే చాలా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఏదైనా జరిగితే ఏం జరుగుతుంది? ఏమో, మన మధ్య జరగాల్సింది జరగాలి. ఆ కార్యం అయిపోతేనే మన పెళ్లి పూర్తయినట్టు. లేదంటే మనం విడిపోతామేమో. వద్దు వసు. ఇంకెప్పుడు మనం విడిపోతామనే మాట అనకు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. ఆ, కలిసి ఉండాలంటే మనము కలవాలి. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ మనసుని ఒప్పించావా? నా మనసే మీదైనప్పుడు మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. మనం కలిసి ఉండడం కోసం మనం తప్పకుండా కలవాలంటే నా మనసు కూడా నీదే వసు. మనసులు ఇచ్చి పుచ్చుకున్నాక తనువులు కూడా ఇచ్చి పుచ్చుకుందాం. మనం వేరు వేరు కాదు, మనం ఒక్కటే.
నో! ఇదంతా కళ. ఛ! ఇలాంటి పీడకలొచ్చిందేంటి? నేను బతుకుండగా వాళ్ళు కలవకూడదు. నాకు లేని సంతోషం ఎవరికీ ఉండకూడదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ హారిక ఏం చేస్తోంది? హారిక, ఒసే హారిక, ఏం చేస్తున్నావే? పెరుగులో షుగర్ వేసుకొని తింటున్నా. ఆ? ఎందుకే? బరువు పెంచడానికా? కాదు, బ్రెయిన్ పెంచడానికి. ఆ? కర్డ్లో షుగర్ కలుపుకొని తింటే తెలివితేటలు పెరుగుతాయని ఓ వీడియోలో చూశాను. ఆ? ఎవరే ఆ వీడియో చేసింది? ఆ? పెరుగు అమ్మేవాడా, షుగర్ అమ్మేవాడా? అవి రెండు కలుపుకొని తింటే నీకు మెదడు పెరగటం కాదే, వాళ్లకు ఆస్తులు పెరుగుతాయి. అది సరే గాని ఏంటిలో వచ్చారు? నాకు చెడ్డకలొచ్చిందే. టైం ఇంకా 7 కూడా అవ్వలేదు. అప్పుడే నిద్రపోవటం, కల రావటం, మేలుకు రావటం కూడా జరిగిపోయిందా? అదంతా ఎందుకే? ఆ కళ ఏంటని అడుగు. ఏంటి? వసు అభి ఒకటేనట్టు కలొచ్చింది. హా? ఏంటి? చూసావా, నువ్వు కూడా షాక్ అయ్యావు. ఊర్లో ఆ పెద్దవిడ ఎంత చెప్పినా కలవని వాళ్ళు ఇప్పుడు ఎలా కలుస్తారు? అయ్యో, ఏమో ఏం చెప్పనే, పరిస్థితి చూస్తుంటే కలిసేలా ఉన్నారు. కలవమని వసుని పావని తెగ పోరు పెడుతోంది. వసు కూడా ఇందాక దేవుడి గదిలో తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది, ఆశీర్వదించమని దేవుడికి దండం పెట్టుకోవడం నా కళ్ళారా చూసానే. కొత్త అధ్యాయం మొదలవడం అంటే వసు అక్క అభిబావ కలవటమేనా అర్థం? వసు అక్క ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అయి ఉండొచ్చు కదా. అసలే వసు అక్కకి తెలివితేటలు ఎక్కువ. అది అభితో కాపురం చేసినా లేదా ఏదైనా వ్యాపారం చేసినా ముప్పు మనకే. ఇప్పటికే అభి తన మాట వింటున్నాడు, తనకే సపోర్ట్ చేస్తున్నాడు. 7 వారాల నగలు ఇచ్చి మీ అత్తయ్యను వశపరుచుకుంది. మీ మావయ్య కూడా వసు వైపే ఉన్నాడు. ఇక ఆ పావని, భాస్కర్, అఖిలి సరే సరి. ఇక మిగిలింది నువ్వు నేనేనే. అది మనిద్దరినీ గరికపోచతో సమానంగా చూసి కరివేపాకులా తీసి పారేస్తుందే. లేదా ఆంటీ, అలా జరగకూడదు. అయితే అభి వసుల మధ్య ఆ విషయం జరగకూడదు. అప్పుడే నువ్వు నేను సేఫ్. వాళ్ళిద్దరు కలవాలని అత్తయ్య కూడా అనుకుంటున్నారు కదా, మరి మనం ఎలా ఆపుతాం? పెరుగు చక్కెర కలుపుకుని తింటున్నావు కదా, ఆలోచించు. మీ దగ్గర ఏం ఐడియాలు లేవా? ఆ? కాపురాలు నిలబెట్టడం అంటే కష్టం కాని కూల్చడం ఎంతసేపే. ఎన్నో దారులున్నాయి, కానీ ఏ దారిలో వెళదామా అని తెలియటం లేదు. ఇలాంటి వాటికి అడ్డదారే కరెక్ట్ ఆంటీ. అవునే, ముందా వసుని ఏకాకిని చెయ్యాలి. దానికి ఎవరూ సాయం చేయకూడదు. అప్పుడే మనం అనుకున్న పని అవుతుంది. అందుకు మనకొక అవకాశం కావాలి. ఆయన్ని త్వరగా రమ్మని చెప్పాను, ఇంకా రాలేదేంటి? ఆయన రావాలని ఎదురు చూస్తున్నాను, కానీ తీరా ఆయన వచ్చాక ఎలా చెప్పాలి? ఆయన ఏమనుకుంటారో. అసలే నాతో స్పష్టంగా చెప్పారు, మనం అమ్మా నాన్నల్లా ఉండాలి, భార్యాభర్తల్లా వద్దు అని. కలవకపోతే ప్రమాదం. కలవాలని ఎలా చెప్పాలి? దేవుడా, నువ్వే దారి చూపించాలి. అభి వచ్చినట్టున్నాడే. ఇప్పుడు వసు వాణ్ణి పైకి తీసుకెళ్తుంది. అభిని కన్విన్స్ చేసి కలిసిపోతుంది. ఏం చేద్దాం? ఒక పని చేస్తే? ఏంటది?
మొన్నోసారి మీరు మెట్ల పైనుంచి కింద పడిపోయారు కదా, ఇప్పుడు కూడా అలాగే పడిపోండి. వాళ్ళ ఫస్ట్ నైట్ ఆగిపోతుంది. అమ్మా, నేను పడిపోతే వాళ్ళెందుకు కలవరే? నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేయకు. వాళ్ళు విడిపోవడానికి ప్లాన్ చెప్పు. బస్సు కిందకొచ్చింది, అభిని పైకి తీసుకెళ్తోంది. నాకు టెన్షన్ గా ఉంది. ఏదో ఒకటి చేయవే. పెరుగు షుగర్ తిన్నావుగా, రా చెప్పు. ఆవలింతలు వస్తున్నాయి తప్ప ఐడియాలు రావట్లేదు ఆంటీ. అన్నయ్య, భాస్కర్ అన్నయ్య, అన్నయ్య, భాస్కర్ అన్నయ్య. అభి, ఏంటి అభి, ఏమైంది? ఎందుకభి పెద్దోడి మీద అరుస్తున్నావు? ఏంటన్నయ్య ఇది? నేనేం చెప్పాను, మీరేం చేశారు? ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావు అన్నయ్య? ఎందుకంత మైండ్ ఆఫ్ చేసుకున్నావు? ఏం జరిగింది అభి? అన్నయ్య మన రిప్యుటేషన్ మొత్తం స్పాయిల్ చేశాడు నాన్న. తన్ని నమ్మి ఒక ఈవెంట్ అప్పగిస్తే అంతా పాడు చేశాడు. ఈరోజు 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి నేను చూస్తాను, ఇంకొకటి అన్నయ్యని చూసుకోమని చెప్పాను. ఆ ఈవెంట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అన్నయ్యకే రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. అన్నిటికీ ఓకే అని తల ఊపాడు, కానీ అక్కడ జరిగింది వేరు.